నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగ స్ఫూర్తితో ఏపీలో రాజ్యాంగ పాలన సాగుతోందని గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసించారు. మంగంపేట గనులపై దొంగరాతల అంటూ బెరడీస్ గనుల టెండర్లపై రామోజీ తప్పుడు కథనాలు ఇస్తున్నారంటూ మరో వార్తనిచ్చారు. ఫ్యాక్ట్ చెక్ కింద దొంగ ఓట్లు, పచ్చనోట్లు, మా పర్సూరులో టీడీపీ ప్రలోభాల పర్వం అంటూ గతంలో టీడీపీ ఎమ్మెల్యే తరఫు కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు ఓట్లను కొనుగోలు చేసిన విషయంపై స్టోరీ ఇచ్చారు. పోరుకు సిద్ధం నేడు భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఎలక్ట్రానిక్ సీమ ఏపీలో 4.5 ఏళ్లలో 24 భారీ ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలు రాగా 19 సంస్థలు ఉత్పత్తి ప్రారంభించాయంటూ స్టోరీ ఇచ్చారు. ఎట్ హోమ్ సందడిగా ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ జరిగింది. ప్రముఖులకు తేనేటి విందు ఇచ్చిన గవర్నర్. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రభృతులు హాజరయ్యారు. ఏపీలో ఈ నెల 29న ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. నేడు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో. ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు, బీసీ నేతల్లో అసహనం అంటూ స్టోరీ ఇచ్చారు. రేపే ఎన్డీఏలోకి నితీష్ కుమార్ వెళ్ళబోతున్నారు. బీజేపీ మద్దతుతో మళ్లీ ఆయన బీహార్ సీఎం కాబోతున్నారని ప్రచారం. ఇక మేక్ ఇన్ ఇండియా హెలికాప్టర్లు, ఎయిర్ బస్, టాటా గ్రూప్ జట్టు అంటూ స్టోరీ ఇచ్చారు. బాబు కోసం ఓ అబద్ధాల కథ, విశాఖ చెన్నై కారిడార్పై అవాస్తవాలతో ఈనాడు కథనాన్ని ఇచ్చిందంటూ వార్తనిచ్చారు. పొత్తులో డ్రామా, ఓటు బదిలీ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మరో కొత్త నాటకానికి తెరదీశారంటూ వార్తనిచ్చారు. సాక్షి తెలంగాణ ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు, తొలిసారి మహిళలతో త్రివిధ దళాల కవాతు. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాజ్యాంగ విలువలు, వ్యవస్థలను పునర్నిర్మించుకుంటున్నామని గవర్నర్ తమిళిసై తెలంగాణలో జరిగిన రిపబ్లిక్ డే ఉత్సవంలో అన్నారు. దాసో శ్రావణ్కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడానికి నిరాకరించిన గవర్నర్ మరో పార్టీ అధ్యక్షుడైన కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వటం ద్వంద్వనీతి కాదా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో విభజన హామీలపై నిలదీయండని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ రాజ్భవన్లో ఎట్ హోమ్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. పెండింగ్ బిల్లులైనా ఇవ్వండి, పదవుల్లో అయినా ఉంచండి, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలో సర్పంచ్లు. నకిలీ డాక్టర్లకు చెక్, అర్హత లేని ప్రాక్టీస్పై ఉక్కుపాదం, తెలంగాణ వైద్య మండలి నిర్ణయం. కమలం కసరత్తు, తెలంగాణ నుంచే రేపు దేశంలోనే తొలి బీజేపీ లోక్సభ క్లస్టర్ సమావేశం జరగబోతోంది. ఈనాడు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని వెళ్ళగొట్టారంటూ గత 3 ఏళ్లుగా రాస్తున్న వార్తలనే మరోసారి వండివార్చింది. ఒక మాట అటు ఇటైనా టీడీపీతోనే పొత్తు అంటూ, జగన్ ప్రభుత్వం మళ్ళీ రాకూడదంటూ పవన్ కళ్యాణ్ చేసిన వార్తలను ప్రముఖంగా ఇచ్చారు. మావోళ్లే ఉండాలి, పాతోళ్లు పోవాలి, వైకాపా కొత్త ఇన్ఛార్జీల హుకుం అంటూ వార్తనిచ్చారు. బియ్యం కంటే ఇసుక ప్రియం అంటూ మరో విమర్శతో కూడిన వార్తనిచ్చారు. ఈనాడు తెలంగాణ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు జాబితా తెలంగాణ ప్రభుత్వానికి కలెక్టర్లు పంపించారు. శివబాలకృష్ణ ఆమోదించిన దస్త్రాలపై నిఘా, వాటిని నిగ్గుతీర్చేందుకు సాంకేతిక కమిటీ ఏర్పాటు చేసే యోచనలో తెలంగాణ సర్కార్. హెచ్ఎండిఏ అధికారి అయిన ఈయన 100 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే ప్రక్రియలో ఉన్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నమస్తే తెలంగాణ హక్కులకు మనమే రక్ష, పార్లమెంటు సమావేశాల్లో గట్టిగా పోరాడాలని బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మంత్రుల భాషను ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు ప్రవర్తిస్తోందని హరీష్ రావు అన్నారు. కబ్జాకాండ, సామాన్యుడిపై బండ, బాలాపూర్లోని కొర్మల్గూడలో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారంటూ వార్తనిచ్చారు. వికారాబాద్లో రాడార్ కేంద్రానికి సంబంధించి మూసీకి మరణ శాసనమే అంటూ స్టోరీ ఇచ్చారు. ఆంధ్రప్రభ కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోందంటూ వార్తనిచ్చారు. రేపు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. మహబూబ్ నగర్లో జరిగే సభలో పాల్గొంటారు. వెలుగు టీపీపీఎస్సీ ప్రతిష్ట పెంచుతామని కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ను అరెస్ట్ చేయాలి, కాంట్రాక్టర్లకు లక్షల కోట్లు దోచిపెట్టాడని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై భూ కబ్జా కేసు నమోదైంది. కాళేశ్వరంపై హైకోర్టు ఆదేశిస్తే దర్యాప్తుకు రెడీ అని సిబిఐ కౌంటర్ వేసింది.
డక్కన్ క్రానికల్. 10 ఏళ్ల నిరంకుశ పాలనకు తెలంగాణ ప్రజలు ముగింపు పలికారని తమిళిసై వ్యాఖ్యానించారు. భారత్ ఫ్రాన్స్ మధ్య భారీ వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. హిందూ ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగిన వార్తకు ప్రాముఖ్యత ఇచ్చారు. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు భారత్ ఆధిపత్యం కనబరిచింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. బీహార్ సీఎం నితీష్ కుమార్ మరోసారి ఎన్డీఏ గూటికి చేరబోతున్నారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లును వచ్చే నెలలో ఆమోదించబోతోంది. హైదరాబాద్ క్రికెటర్ తన్మయ్ అగర్వాల్ రంజీలో ట్రిపుల్ సెంచరీతో సరికొత్త రికార్డు సృష్టించారు. ఇండియన్ ఎక్స్ప్రెస్. బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏలో చేరిన నేపథ్యంలో జేడీయూ తన ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యులపై భూ కబ్జా కేసు నమోదైంది. ఇవి ప్రధానంగా పత్రికల్లో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈనాడు, ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాలు కొన్నిటి గురించి తెలుసుకుందాం. అబద్ధం. ఈనాడు రాసిన అబద్ధం. విశాఖపట్నంపై మరోసారి ఈనాడు విషం చిమ్మింది. పరిశ్రమల్ని, పెట్టుబడుల్ని సీఎం జగన్ వెళ్ళగొట్టారంటూ విషపు రాతల్ని ఈ పత్రిక అచ్చేసింది. ఐటీ రంగాన్ని కొంగదీశారంటూ, పర్యాటకాన్ని కొల్లబుడిచారంటూ చెత్త చెదారం అంతా పోగు చేసి కథనాలనిచ్చింది. నేడు విశాఖ జిల్లా భీమిలిలో ముఖ్యమంత్రి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం కార్యక్రమం నేపథ్యంలో రామోజీరావు ఈ విషయం చిమ్మారు. వాస్తవం ఏమిటంటే వేల కోట్ల పెట్టుబడులు విశాఖకు తరలి వస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియచేయకుండా ఉండాలన్నదే ఈనాడు రామోజీరావు దురుద్దేశం. ఉదాహరణకు 15,000 కోట్లతో అదానీ డేటా సెంటర్ వస్తోంది. దీనికి సంబంధించి భూములు కేటాయిస్తే కూడా ఎల్లో మీడియా అప్పుడు ఏడ్చింది. ఇప్పుడు అది రావట్లేదు, ఇది రావట్లేదంటూ చెత్తా చెదారం రాస్తున్నారు. ఇన్ఫోసిస్, అమెజాన్, విప్రో వంటి ఐటీ సంస్థలు వచ్చినా కనీసం వార్త కూడా ఇవ్వని ఈ పత్రిక ఇప్పుడు ఏమీ రానట్లుగా అబద్ధాలు ప్రచారం చేస్తోంది. జగన్ ప్రభుత్వం అక్కడ పెద్ద ఐటీ టవర్ను కూడా నిర్మిస్తోంది. రిషికొండను భారీ ఎత్తున అభివృద్ధి చేస్తుంటే ఈనాడు ఓర్వలేక శోక సముద్రంలో మునుగుతోంది. మరోసారి రామోజీరావు శోకించారు. వారానికి ఒకసారి, వీలైతే 2-3 రోజులకు ఒకసారి కూడా ఈనాడు ఈ విశాఖపై పడి ఏడుస్తూనే ఉంది. ఇక మరో అబద్ధం. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి అందించడం కోసం ఏర్పాటైన ఆర్ఓలు పనిచేయటం లేదంటూ ఒక చెత్తా చెదారం అంతా పోగు చేసి కథనాన్ని ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆర్ఓలు పెట్టారంటూ, వాటి నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ పోగు చేసుకొచ్చిన వార్త ఒకటి రాశారు. నిజం ఏమిటంటే చంద్రబాబు టైంలో ప్రభుత్వ పాఠశాలను అసలు పట్టించుకోకపోయినా ఒక ముక్కరాయని ఈనాడు రామోజీరావు స్కూళ్లలో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను జగన్ ప్రభుత్వం తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులను చూసి ఓర్వలేకపోతున్నారు. ఏదో ఏడుపుతోటి పత్రికలో స్టోరీలు ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం తిరుపతిలో జరిగిన ఇండియా టుడే ఎడ్యుకేషనల్ సమ్మిట్లో బ్రహ్మాండంగా జరిగితే ఒక్క ముక్కరాయని ఈనాడు పత్రిక ఇప్పుడు స్కూళ్లపై అది లేదు, ఇది లేదు అంటూ విషం జిమ్ముతోంది. ఇసుకకు సంబంధించి కూడా ఈనాడు పత్రిక మళ్ళీ దరిద్రపు కొట్టు వార్తలు రాసింది. టీడీపీ హయాంలో ఇసుకను ఉచితం పేరుతో దోచేసుకుంటే అప్పుడు కమ్మగా కనపడిన ఈనాడు రామోజీరావుకు ప్రస్తుతం ఇసుక ద్వారా ప్రభుత్వానికి సుమారు 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటే, ఆదాయం వస్తున్నందుకు కూడా ఈ రామోజీరావు ఏడుస్తున్నట్లుగా కథనాలు ఇస్తున్నారు. జనం మనసులో విషం నింపడమే ఈనాడు ప్రయత్నమని పదే అర్థమైపోతోంది. ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా యథాప్రకారం రోడ్డుపై బట్టలోడ తీసి తిరుగుతూ ఏడుపు కొట్టు వార్తలను ఇస్తోంది. దేవుడిపైన వేలం అంటూ ఒక వార్త, అలాగే ప్రజలెవరు ఇలా పలు వార్తలను ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెత్తా చెదారంతో తన పత్రికను నింపేస్తున్నారు. ప్రజలెవరు ఈ పత్రికల వార్తలను నమ్మే పరిస్థితి లేకపోయినా పదే ఈ అబద్ధపు వార్తలను సృష్టిస్తూ వారు ప్రజల్ని నమ్మించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు అంత అమాయకులు కారన్న సంగతి వారికి ఇంకా అర్థం కాకపోవడం వల్లే ఇలాంటి అబద్ధపు వార్తలను, విషపూరిత వార్తలను, వాస్తవాలకు వ్యతిరేకంగా ఉన్న వార్తలను ప్రచురించి వారి సునకానందం పొందుతున్నారు.